వర్షం వచ్చినప్పుడు మీలో ఎంతమంది ఐస్ క్రీమ్ తింటారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవాళ మన వీడియోలో అనంతపురంలోని సాయినగర్లో బన్నీ రాయల్ బేకరీస్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే మనకి మెమోరీ ఐస్ అని చెప్పేసి కొత్తగా అయితే కనుక ఒకటి స్టార్ట్ చేశారనమాట. చూడొచ్చు, అక్కడే ఉంటుంది మనకి బన్నీ రాయల్ బేకర్స్, దానికి ఆపోజిట్లోనే. సో పక్కన వచ్చేసి మనకి ఒక లస్సీ డే కూడా ఉందన్నమాట. సో లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మనకి 10 రూపీస్కి దొరుకుతుందంట ఐస్. సో ఐస్ అంటే ఫుల్ ఐస్ అని చాలామంది ఎగతాలు చేస్తుంటారు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు మనకు మెమరీస్ అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట. అందులోనే మెమొరీ ఐస్ అని చెప్పేసి ఇచ్చారు. సో స్టార్టింగ్లోనే మీరు చూస్తే కనుక మెమొరీ ఐస్ సంబంధించి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఫ్లేవర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇట్లా పెట్టారనమాట ఫొటోస్ రూపంలో. నాకు బాగా నచ్చింది. అండ్ అంబియన్స్ అంతా కూడా బాగా నీట్గా అంతా కూడా డిజైన్ చేశారు. సో మెమొరీ ఐస్ సంబంధించి ఇక్కడ చూస్తే కనుక 10 రూపీస్కే మ్యాంగో, ఆరెంజ్, గ్రేపు, గ్రీన్ యాపిల్ ఇవన్నీ కూడా ఐస్లు అనమాట. సో ఇట్లా పుల్లలు ఉంటాయి, ఐస్ పుల్లలు అంటారు. సో అలాగే 20 రూపీస్లో ఏమేమి ఉంటాయి ఫ్లేవర్స్ ఇచ్చారు. అలాగే 30 రూపీస్కి ఏమేమి ఉంటాయి ఫ్లేవర్స్ ఇచ్చారు. సో ఇట్లా పుల్ ఐస్ అనేది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి అనంతపురం డెవలప్మెంట్ అవుతూనే ఉంది. బట్ ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి. సో ఇట్లా మెమొరీస్ పెట్టడం కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే 2 ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయన్నమాట. సో 2 కాదు, ఒకటే ఇది డీ ఫ్రిడ్జ్ పెద్దది. దీంట్లో స్టాక్ అంతా ఉందేమో, క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్టాక్ అయితే ఉంది. సో వీళ్ళైతే కనుక ఎటువంటి ప్రిజర్వేటివ్ వాడకుండా మంచిగా ఏదైనా చేస్తారు. అంబియన్స్ పరంగా అయితే కూర్చొని తినడానికి చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ ఉంది, ఒక మిర్రర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక మెమోరీస్ సంబంధించి వాళ్ళు ఈ ఆర్ట్ కూడా నాకు బాగా చేశారనిపించింది. అంతా కూడా చూడొచ్చు, 2 ఫ్రెండ్స్ కూర్చొని ఐస్ తింటున్నట్టు ఒక బండి మీద కూర్చొని. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, సైకిల్ దొక్కుతూ ఒక హ్యాండ్తో ఐస్ తింటున్నాడు. ఈయనైతే కనుక 2 హ్యాండ్స్ వదిలేసి మరీ ఐస్ తింటున్నాడు. బాగా నచ్చింది. చెట్టు కింద వెళ్తున్నట్టు, చెట్టు కింద వీళ్ళు ఆడుకుంటూ, అంటే ఎన్నోన్ని ఓల్డ్ కలెక్షన్స్ గాయస్. సో చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ ఐస్ అమ్ముతున్నట్టు, ఇక్కడ వచ్చేసి బంగారం కోసం ఐస్ని వదిలేసినట్టు చాలా బాగా అనిపించింది. అండ్ ఐస్ తింటూ ఇక్కడ పైన ఏదో పక్షినో మరి పండునో కొడుతున్నాడు క్యాటరీలతో. సో అవసరం ముఖ్యంగా ఆర్టిస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్ మీకు ఎవరు. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉందన్నమాట, ఇక్కడ మెయిన్ కౌంటరు. సో ఇక్కడ చూస్తే మనకి 10 రూపీస్వి ఒక పక్కన ఉన్నాయి. అలాగనే ఫ్లేవర్స్ అన్నీ కూడా వాళ్ళు రాశారనమాట. చూడొచ్చు, 20 రూపీస్ది. సో ఇట్లా అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి 20 రూపీస్వి, 30 రూపీస్వి అన్నీ కూడా ఉన్నాయి. సో ఓరియో ఐస్ లవర్స్ అందరూ, ఐస్ క్రీమ్ లవర్స్ అందరూ ఎవరు నచ్చితే వెంటనే షేర్ చేసేయండి, ఓకేనా. సో చాలా అంటే చాలా వర్తబుల్ ఇవన్నీ. చిన్నప్పుడు గీత ఐస్ అంటాం కదా, ఇట్లా ఇది ఒక మెమొరీ ఐస్ అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అడ్రస్ ఇంకోసారి చెప్తున్నాను, అడ్రస్ చెప్తున్నా కూడా మీరు అడుగుతున్నారు. సాయినగర్లోని 6th క్లాస్లో బన్నీ రాయల్ బేకర్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది, ఓకేనా. సో ఇవి నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. దిస్ ఇస్ యూ ప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బాయ్.